షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. యాషువ మెస్సీ యొక్క కృపచేత మీరు ఆత్మీయంగా బలం పొందుకొని ఆత్మీయమైన మేలు చేత తృప్తిపరచబడుదురుగాక. అనంతర కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనములో, నేను నీకు తోడైనాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఎందుకంటే ఆయన ఆత్మ మనకు తోడుగా ఉంటే, ఆ పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటే, ఆ సర్వోన్నతుని యొక్క ఆత్మ మనకు తోడుగా ఉంటే మన మీదికి ఎవడు రాడు సుమా మనకు హాని చేయడానికి. మనము సర్వోన్నతమైన ఆ యాషువ మెస్సీ యొక్క కృపచేత మనం బలపరచబడుతుంటుంటే, సర్వోన్నతమైన ఆత్మచేత మనం నింపబడి ఆయన వాక్యం ప్రకటిస్తూ వస్తుంటుంటే, సర్వోన్నతమైన ఆ మహాశక్తి చేత, ఆ బలము చేత, ఆత్మచేత మనం నింపబడి ఉపదేశిస్తున్నప్పుడు ఎవరికి భయపడకుండా మౌనంగా ఉండకుండా మనము ఆయన యొక్క వాక్యాన్ని ఆయన వాక్యాన్ని మనం ప్రకటిస్తూ వస్తుంటున్నప్పుడు మనకి ఎవరైనా హాని చేస్తారేమో అని మనకు భయపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ అన్ని చూసుకుంటుంది సుమా. అన్ని పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి అన్ని పరిస్థితులను సద్దుమణిగింపజేస్తాడు ఆ పరమ తండ్రి. మనల్ని ధైర్యంతో నిలబడమంటున్నాడు. కాబట్టి భయపడకను, ధైర్యంగా మాట్లాడము, నేను నీకు తోడైనాను, నీకు హాని చేయడానికి ఎవరు నీ మీదకి రాడు అని అపోస్తలుడైన పౌలుతో పరమ తండ్రి ఆ కొరింథీ సంఘంలో నువ్వు మాట్లాడు. ఇక్కడ అనేక మంది జనులు నాకు ఉన్నారు, అనేక మంది నా కొరకు జనానికి ఇక్కడ ఉన్నది, కాబట్టి నువ్వు ధైర్యంగా మాట్లాడని అపోస్తలుడైన పౌలుతో పరమ తండ్రి పరిశుద్ధాత్ముడిగా మాట్లాడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ అంత్య దినాలలో కూడా మనం ఆయన నామము కొరకు, ఆయన నీతి కొరకు, ఆయన వాక్యము కొరకు మనం ధైర్యంగా నిలబడితే ఆ పరిశుద్ధాత్మ తండ్రి మన ఎదుట ఎవరిని నిలవలేరు సుమా. కాబట్టి మనకు ఎదురాడుటకు ఎవరు నిలబడు సుమా. ఎందుకంటే మనకు హాని చేయడానికి ఏ చీకటి శక్తి పనిచేయదు సుమా. ఏ దురాత్మ చీకటి శక్తులు ఎవరిలో దూరి మనకు వ్యతిరేకంగా ఎవరిని లేపకుండా ఆయన చేస్తాడు సుమా. ఎందుకంటే మనము ఆయన వాక్యం కొరకు మనం నిలబడుతున్నాం, నీతి కొరకు నిలబడుతున్నాం, ఆయన ధర్మం కొరకు నిలబడుతున్నాం. ఆయన వాక్యం చేత మనము నింపబడి, ఆయన ఆత్మ చేత నింపబడి ఆ వాక్యాన్ని మనం ప్రకటిస్తుంటుంటే పరమ తండ్రి నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు హాని చేయడానికి ఎవరు నీ మీదకి రాడు అని వాగ్దానం చేస్తున్నాడు ఆ పరమ తండ్రి. మన జీవితాల్లో కూడా మన పనులే కాదు, మన సొంత కార్యములే కాదు, మనం పరమతండ్రి కార్యముల కొరకు, పరమతండ్రి పని కొరకు, పరమతండ్రి యొక్క నీతి రాజ్య స్థాపన కొరకు, ఆయన యొక్క రాజ్య స్థాపనలో మనమంత పాత్రగా మనం వాడబడుతుంటే పరమతండ్రి ఎవరిని మనల్ని ముట్టుకొని ఏడు సుమా, ఎవరిని హాని చేయనియడు సుమా, ఎవరిని మన మీదకి రేపడు సుమా. పరమతండ్రి మనకు వ్యతిరేకంగా రూపబడుతున్న ఈ ఆయుధం వర్ధలనియడు సుమా. ఆ పరమతండ్రి మన పక్షాన్ని ఉంటాడు. అటు విధంగా పరమతండ్రి మనం నిలబడదాం, ఆ వాగ్దానం మనం సుధరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి సర్వోన్నత జీవాధిపతి, నీ మీదకి హాని చేయడానికి ఎవరు నీ మీదకి రాడు అన్నావు నాయన. ఆ వాగ్దానం మా పక్షం తండ్రి మీరు సదరింపచేసి మీరు వాళ్ళు బలపరచమని ప్రార్థిస్తూ యాషువ మెస్సీ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యాషువ మెస్సీ కృపా కనికరము నిరంతరము తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక, ఆమేన్.